మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను 1వ అధ్యాయము 14-16 వచనాలు. The word became flesh and made his dwelling among us. We have seen his glory, the glory of the one and only Son, who came from the Father, full of grace and truth. For from his fullness we have all received grace upon grace. John chapter 1 verses 14 and 16. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ దిన దీవెనకై వందనాలు. ఎన్నడూ విడువని ఎడబాయిని మీ కృపకై మీకు వందనాలు. మీ కొరకు కనిపెట్టుకుని వారు, మీ శరణు చొచ్చిన వారు ఎన్నడూ సిగ్గునందరని, వారి పక్షమున కార్యము సఫలము చే దేవుడవని విశ్వసిస్తూ యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. Have a blessed day. God bless you.